హలో ఎవ్రీవన్, నేను మీ లీలా సౌజన్య. వెల్కమ్ టు గగన్ అండ్ మోక్ష ఛానల్. సో ఇదైతే శ్రీరామనవమి వ్లాగ్ అనమాట. సో ఆ రోజు శ్రీరాముని కోసం వడపప్పు పానకం అయితే రెడీ చేసుకున్నాను ఫస్ట్. సో వడపప్పులో బెల్లం వేస్తాం కదా, వాటర్ ఉంటే బెల్లం నీరుగా అయిపోతుందని చెప్పేసి ఫస్ట్ అయితే ఒక 5 minutes ముందే వడపప్పు అయితే వేరే చిల్లుల గిన్నెలోకి వడేసుకున్నాను. ఇంకా నెక్స్ట్ అయితే బెల్లం కూడా నానిద్దని చెప్పేసి కొన్ని వాటర్ అయితే పోసి పక్కన పెట్టేసుకున్నాను అనమాట. ఇంకా నెక్స్ట్ పిల్లల్ని అయితే రెడీ చేసేస్తున్నాను. గుడిలో రాముల వారి కళ్యాణం అయితే జరుపుతున్నారు. సో అది చూడడం కోసం అని చెప్పేసి పిల్లల్ని బయలుదేరిచ్చేస్తున్నాను. ఇంకా ఇంట్లో కూడా పూజ చేసుకోవాలి కదా, అందుకని చెప్పేసి ముందుగానే వడపప్పు నానపెట్టిందని వడేసుకున్నాను కదా వాటర్ లేకుండా. ఇంకా దాంట్లో బెల్లం ముక్కలు అయితే వేసుకొని కలిపేసి పక్కకైతే తీసుకున్నాయి. ఇంకా నెక్స్ట్ ఇందాక బెల్లాన్ని కూడా నానబెట్టుకున్నానుగా, సో దాన్ని అయితే స్ట్రైనర్ తోటి వడబోసుకుంటున్నాను అనమాట. ఏమన్నా వేస్ట్ అలాంటిది ఉంటే వచ్చేస్తుంది, చెత్త పీసులు లాంటివి అని చెప్పేసి. ఇంకా దాంట్లోనే కొంచెం మిరియాల పొడి, కొంచెం తులసాకులు, యాలకుల పొడి వేసుకొని కావాల్సినవి వాటర్ని అయితే వేసుకొని కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలన్నమాట. అప్పుడే పానకం చాలా టేస్టీగా ఉంటాయి. ఇంకా వేసుకొని కావాల్సినవి వాటర్ అయితే పోసుకొని కలిపేసుకున్నాను. పానకాన్ని కూడా రెడీ చేసేసుకున్నా. గుడికి వెళ్ళే ముందుగా అయితే ఇంట్లో అయితే దీపారాధన చేసి ఇందాక చేసిన వడపప్పు పానకాన్ని ప్రసాదంగా నివేదించి స్వామివారికి పూజ చేసుకొని అయితే బయలుదేరాము. ఎందుకంటే గుళ్ళో కళ్యాణం ఎప్పుడూ కూడా 11:30, 12 ఆ టైంలోనే స్టార్ట్ అవుతుందన్నమాట దేవుడి కళ్యాణం అంటే. అందుకని ముందుగా ఇంట్లో పూజనైతే పూర్తి చేసేసుకున్నాం. ఇంకా గుడికి అయితే కరెక్ట్ టైంకి అయితే వెళ్ళాము. పూజారి గారు అప్పుడే అన్నిటినీ కూడా సర్దుతున్నారు, కళ్యాణానికి కావాల్సినవి. ఇంకా అప్పుడే పూజ జరిపించే దంపతులు కూడా వచ్చి అయితే కూర్చున్నారు. ఇంకా మాకైతే దేవుడే ప్లేస్ ఇచ్చినట్టు ఫస్ట్ రో ఖాళీగా వదిలేసి భక్తులందరూ కూడా వెనక్కి కూర్చున్నారు. ఇంకా మేమైతే కళ్యాణాన్ని చూడడానికి ముందు వరుసలో అయితే కూర్చున్నాము. మోక్ష కూడా చాలా సైలెంట్గా, చాలా కామ్గా అయితే ఉంది కళ్యాణం జరిగేంతసేపు కూడా. కళ్యాణం కోసం భజంత్రీలు, చూడడానికి వచ్చిన వాళ్ళ కోసం కుర్చీలు, ఫ్యాన్లు కొంచెం కూడా చెమటపోయకుండా చాలా ప్రశాంతంగా అయితే చూసాము దేవుడి కళ్యాణాన్ని. పెళ్లిల్లో జీలకర్ర బెల్లమే ఎందుకు పెడతారు, దానికి కారణం ఏంటి అని ఇలాంటి విషయాలు బోల్డ్ అని అయితే పూజారి గారు వివరంగా అయితే చెప్పారు కళ్యాణం చేసేటప్పుడు. ఇంకా మాంగళ్య ధారణ కూడా చేసేస్తున్నారు. ఇంత ప్రశాంతంగా దేవుడి కళ్యాణాన్ని చూస్తా అని అయితే అస్సలు అనుకోలేదు. ఇంకా గగన్ కూడా ఎంతో భక్తిగా అయితే దేవుని చూసి లెంపలేసుకొని నమస్కారం అయితే చేసుకుంటుంది. ఇక ఆఖరిగా దేవునికి తలంబ్రాలు అయితే పోస్తున్నారు. తలంబ్రాలు ఎలా పోస్తారా అనుకున్నాను, కానీ దేవుడికి శటగోపురం మీద దేవుని పాదాలు ఉంటాయి కదా, దాని మీద పోయాలంట తలంబ్రాల్ని. పూజారి గారు, కళ్యాణానికి కూర్చున్న దంపతులు అందరూ కూడా తలంబ్రాలు పోసిన తర్వాత భక్తులందరినీ కూడా అక్షింతలు అయితే వేసాము. ఇంకా చివరిగా దేవుడి దగ్గర అయితే హారతిని అయితే ఇచ్చి మా అందరికీ కూడా హారతిని అయితే చూపించారు. సో ఈ సంవత్సరం శ్రీరామనవమికి అయితే దేవుడి కళ్యాణాన్ని చూసే భాగ్యం అయితే దొరికింది. ఇలా సింపుల్ గా అయితే శ్రీరామనవమిని సెలబ్రేట్ చేసుకున్నాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.